చెప్దాం. నీతో నడవాలని నాకు ఆశ ఉందయ్యా, నీతో మాట్లాడాలని, నిన్ను చేరాలని, నీతో ముచ్చటించాలని, సహవాసం చేయాలని ఆశ కలిగి ఉన్నాను ప్రభా. నా ఆశ తీర్చవా అని అడుగుదాం ఈ సాయంకాల సమయంలో. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. స్తోత్రం. నడువలేక నేను ఈ యాత్రలో బలహీనపడుతున్నానయ్యా. నాకు దిక్కు ఎవరు లేరు ప్రభా. ఒక్కసారి నా చెయ్యి పట్టి నన్ను నడిపించవా, నన్ను అదరికి చేర్చవా. నా బ్రతికేంటో, నా గమ్యమేంటో నాకు అర్థం కావట్లేదు ప్రభా. నీ హస్తాన్ని నాకు తోడు గుంచి నన్ను నడిపించవా అని అడుగుదాం ప్రియ దేవుని బిడ్డ. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయా. నడువలేక నేను ఈ లోక యాత్రలో బహుబలహీనుడ నైతినయా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండు. అంతా నా మేలుకే, ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. మన చిత్తమునకు తల వంచికే, మన చిత్తమునకు తల వంచికే. ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను.
చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా తండ్రి ప్రభా, గడిచిన కాలం అంతా మీరు క్షేమంగా కాపాడారు. మరియు అనేక సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి ఒక కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఏ వాక్యం అయితే అవసరమో అది దయచేయమని, మరియు వినడానికి మంచి హృదయాన్ని చెవులను దయచేయమని ఈ సమయాన్ని మీ చేతులు కప్పచెప్పుకుంటూ మా ప్రభువుని క్రీస్తును ప్రార్థించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ నా వందనాలు. అందరు బాగున్నారనుకుంటున్నాను. చాలా సంవత్సరాల క్రితం ఒక డిసెంబర్ క్రిస్మస్ ఫంక్షన్కి మీ పాస్టర్ గారు పిలిచారు. పిలిచినప్పుడు నేను అప్పుడు పెద్ద మన హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందలేదు. నేను ఎవరు ఎక్కువ మంది తెలియదు. ఆ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ అన్ని పందులు ఉండేవి. మీరందరూ పరకాలతో ఉన్నారు. అది చూసినప్పుడు నాకు తెలియకుండా నేను అనేసాను, వచ్చే సంవత్సరం మీరు ఇలా ఉండరు, ఒక మంచి మందిరంలో ఉంటారన్న. ఫస్ట్ టైం అప్పటికి మేము ఊరు వచ్చి 2-3 సంవత్సరాలు అయింది. మరి దేవుడు అలా మాట్లాడించాడు అనుకుంటాను ఎప్పుడు కూడా నేను. అప్పటి నుంచి ఇప్పుడు దాకా మన మందిరాలు కడుతూనే ఉన్నాం. కానీ ఎప్పటికీ ఈ మందిరం అనేది ఫస్ట్ మందిరం. మేము కట్టిన ఇప్పటికి 650 మందిరాలు అయ్యాయి. అందులో మొదటి మందిరం. సో ఆ సెంటిమెంట్ నాకు ఎప్పుడు ఉండిపోద్ది. అందుకనే మీ పాస్టర్ అడిగినా ఎంత బిజీగా ఉన్నా నేను ఇంతవరకు తను అడిగినప్పుడు నేను నో చెప్పిందే లేదు. ఒక్కొక్కసారి నాకు వచ్చి ఉదయం వచ్చి సాయంత్రం చెప్తారు, సాయంత్రం ఉదయం చెప్తారు. అలా గబగబ కొన్నిసార్లు అలా చెప్పకుండా పేరు ఏం చేస్తారు అలాగనమాట. ఎందుకంటే నాకు ఆ రెస్పెక్ట్ ఉంది. సో మీ అందరు కూడా ఈ మందిరంలో ఆత్మీయంగా మరియు శారీరకంగా మరియు అనారోగ్యాలను వదిలిపెట్టి సంతోషంగా ఉండాలని భావిస్తున్నాం. అవునా? సో ఈరోజు మనం చిన్న వాక్యం చెప్పుకున్నాం. అంటే మనం అందరం కూడా మంచి మందిరంలో ఉంటున్నాం అంటే మంచి ఇంట్లో ఉన్నట్టు, మంచి గృహంలో ఉంటున్నట్టు అర్థం. ఆ దూత వెళ్తున్నప్పుడు ఏ గృహానికైతే ఆ రక్తం ఉంటుందో ఆ గృహంలోకి ఆ దూత వెళ్లకుండా ఉంటుంది. అది రక్షణ గృహం. అర్థమైనా? తెలుసు కదా, ఇది అందరికీ తెలుసు. ఆ గృహం ఎలా ఉంటుందంటే ఆ గృహము అప్పుడు గృహం కనబడుతుంది. కనపడుతుందా? అడ్డగా రక్తం, పక్కన రక్తం. సో ఈ రక్తం ఉన్న గృహంలోకి ఏమెళ్ళదు? సంహారుడు, మరణదూత వెళ్ళకుండా ఉంటుంది. నిర్గమాకాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. మీరున్న ఇళ్ళ మీద ఆ రక్తం మీకు గుర్తుగా ఉండను. నేను ఆ రక్తం చూచి మిమ్మల్ని నశింప చేయకుండా దాటిపోయాను. నేను ఐగుప్తు దేశం పాడు చేయుచుండగా మిమ్మల్ని సంహరించిన తెగులు మీ మీదకు రాదు. పిల్లలు, పెద్దలు అందరూ తలెత్తి చూడండి. ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతున్నా, మీ గృహము రక్షించబడిందా? మీ గృహము రక్షించబడిందా? మీ ఇంటికి రక్తం పోయబడిందా? కొంపదీసి రేపు ఆదివారం కదా, రేపు మటన్తో పాటు కొంచెం రక్తం తీసి పూసుకుంటారా? ఆ రోజుల్లో ఆ గుర్తు కోసం చెప్పారు. ఈ రోజుల్లో మన గుర్తు ఏంటంటే పరిశుద్ధుడైన యేసయ్య మన కోసం రక్తము కార్చాడు. ఆ రక్తాన్ని మనము గృహానికి రాసుకోవాలి. అర్థం ఏంటంటే మన కుటుంబాల్లో యేసు ఉండాలి. మీ గృహాలు రక్షించబడాలి అంటే మన ఇంట్లో ఎవరు ఉండాలి? యేసు రక్తం ఉండాలి. యేసు రక్తం అంటే మారు మనసు ఉండాలి. మారు మనసు అంటే మనం బ్రతుకుతున్న ఈ జీవితము పూర్తిగా దేవునికి ఇష్టమైన విధంగా బ్రతకడం మారు మనసు. సింపుల్, ఒకే ఒక మాటలో. రెండో గ్రహం దగ్గరికి వెళ్ళిపోదాం. రెండో గ్రహంలోకి వెళ్దాం. రెండో గ్రహం పేరు స్థిరమైన గృహం. ఏంట గ్రహం? స్థిరమైన గృహం. స్థిరమైన గృహం. సో మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుంచి 27 వరకు.
కాబట్టి ఈయన మాటలు విని వాడు చెప్పిన చెయ్యి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతులు పోయి ఉంటాడు. వాన కురిసెను, వరదలు వచ్చాడు, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టిన గాని దాని పునాది బండ మీద వేయబడింది కనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాడు చెప్పిన చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుడు పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, అప్పుడది కూలబడిను, దాని పాటు గొప్పదని చెప్పాను. చాలు. సో ఈ చిన్నపిల్లల నుంచి మనకు తెలుసు, బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు. పాటలు కూడా ఉన్నాయి, స్కిట్స్ కూడా ఉన్నాయి, యాక్షన్ సాంగ్స్ కూడా ఉన్నాయి సండే స్కూల్లో, అవునా కదా? బండ మీద ఇల్లు, ఇసుక మీద ఇల్లు. సో బండ మీద ఒక ఇల్లు కట్టుకున్నారు, ఇసుక మీద ఒక ఇల్లు కట్టుకున్నారు. బండ మీద కట్టుకున్న వాళ్ళకి వరదలు వచ్చాయి, ఇసుక మీద కట్టుకున్న వాళ్ళు వరదలు వచ్చాయి. వాళ్ళ ఈ ఇల్లు స్థిరంగా నిలబడింది, ఈ ఇల్లు ఎలా ఉంది? కూలిపోయింది. ఈ ఇల్లు స్థిరమైన గృహం, బండ మీద కట్టిన ఇల్లులా ఉంటుంది. చుట్టూ ఏముంది? నీరు, చుట్టూ వరదలాంటి నీరు పొంగిపోతుంది, పైన వర్షాలు, మేఘం, గాలులు. కానీ ఈ నీళ్ళు ఎలా ఉంది? ఇల్లు ఎలా ఉంది? చూడండి, ఇల్లు ఎలా ఉంది? స్థిరంగా ఉంది, స్థిరమైనవి. సో నా మాట విని దాని చొప్పున చెయ్యి ప్రతివాడు బండ మీద కట్టబడ్డ ఇల్లు. ఇక్కడ వింటున్న మీరందరూ నేను కొత్త విషయాలు, గొప్ప మర్మాలు చెప్పట్లేదు, ఉన్న విషయాన్ని మళ్ళీ చెప్తున్నాను. ఈ ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టిన ఇల్లు ఉపమానం అయినప్పుడు దాని అర్థం ఏంటంటే వాక్యానుసారమైన జీవితం అర్థం. మీ ఇంట్లో ఆరోగ్యం పాడైపోవచ్చు, మీ ఇంట్లో మీ అమ్మాయి పెళ్ళి పాడైపోవచ్చు, మీకు రావాల్సిన డబ్బు ఆగిపోవచ్చు, అప్పుడు వాళ్ళ ఇంటి మీదకి రావచ్చు, మీరు బంగారం బ్యాంకులో పెడితే వేళ్ళకి వెళ్ళిపోవచ్చు, అనారోగ్యం పాలవచ్చు, యాక్సిడెంట్ అవ్వచ్చు. ఇవన్నీ జరగవని ఏ పాస్టర్ గారు మీకు చెప్పరు. ఇవన్నీ అందరి జీవితాలు జరుగుతాయి. జరిగినప్పుడు వాటిని తట్టుకొని స్థిరంగా నిలబడే ఇల్లు ఎవరంటే, ఎవరైతే దేవుని మాట విని దాని ప్రకారం జీవిస్తున్నారో వాళ్ళ కుటుంబాల్లో ఆ స్థిరత్వము వస్తుంది. మూడో ఇల్లు చెప్తారు. ఫస్ట్ ఇల్లు ఏంటి? రెండో ఇల్లు. మూడో ఇల్లు కొదువు లేని ఇల్లు, కొరత లేని ఇల్లు. కొదువు లేని ఇల్లు, కొరత లేని ఇల్లు. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వరకు. యోహాను సువార్త 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అన్నా, నాతో నీకేమి పని? నా సమయ విగ్రహము రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన నీతో చెప్పినది చేయడను. యూదుల శుద్ధీకరణాచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణములు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణములు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు నుంచి విందు ప్రధాన యొద్దకు తీసుకుని పోండని చెప్పగా వారు తీసుకుని పోయేది. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసింది, కానీ విందు ప్రధానికి తెలియకపోయాడు కనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని రెండు కుమారుని పిలిచి, ప్రతి వాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయాను. నీవైతే ఇది వరకు నువ్వు మంచి ద్రాక్షారసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను. చాలా థ్యాంక్స్. పిల్లలు, పెద్దలు, ఇప్పుడు చూడండి, ఆ ఇంట్లో ద్రాక్షరసం అయిపోయిందంట, విందు జరుగుతుంది మధ్యలో. ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, వాళ్ళకి ద్రాక్షరసం ఎలాంటిదంటే మనకు బిర్యానీ లాంటిది. మీరు మీ కూతురు పెళ్ళి, కొడుకు పెళ్ళి జరుగుతుంది, సగం మందికి భోజనం వచ్చిందని బిర్యానీ అయిపోయిన ఎలా ఉంటుంది మన మొహం? ఎంత అవమానం కదా, ఎవరికి మొహం చూపించలేదు. సో అలాంటి పరిస్థితి ఆ ఇంట్లో వచ్చింది. ఆ పరిస్థితి వచ్చినప్పుడు అక్కడిలో ద్రాక్షరసం కనుక చివరి వరకు కూడా పంచకపోతే ఆ విందుకు పిలిచిన వాళ్ళందరినీ దూరం ఆడతారు. వాళ్ళ అవమానానికి జీవితాంతం హింసిస్తూ ఉంటారు. పెళ్ళికి పిలిచారు, భోజనం పెట్టారు అంటారు, ఇక్కడ కూడా అంటారు కదా. పొరపాటున మనం ఎవరినైనా పెళ్ళికి పిలిచి వాళ్ళకి పప్పన్నం పెట్టామని వాళ్ళు వచ్చే చికెన్ కర్రీ అయిపోయినాక కొన్ని తరాలు చెప్తూ ఉంటారు.
ఎన్నిసార్లు గుర్తొచ్చినా మీ పెళ్లిలో మాకు పెట్టలేకపోయారని విమర్శిస్తుంటారు. సేమ్ అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఆ ఇంట్లో కొదువు వచ్చింది, కానీ ఆ కొదువు ఎలా తీరింది? యేసు ఆ ఇంటికి ఆహ్వానించబడటం వల్ల ఆ కొదువు తీరింది. అలానే మీ ఇల్లు కూడా కొదువు లేని ఇల్లు, కొరత లేని ఇల్లుగా ఉండాలంటే మీ ఇంటికి ఎవరు ఉండాలి? ఆహ్వానం. యేసుని మీరు ఆహ్వానించాలి. మన ఇంటిలోకి యేసయ్యని పిలవాలి అంటే మనం ఎందుకు పిలవాలి అంటే, ఎక్కడ క్లీన్ చేద్దామన్నా అది ఇష్టమైన రూమ్ నీకు. దేవుని కూర్చోబెట్టి రూమ్ లేదు నీ ఇంట్లో. నీ హృదయంలో ఆయన కూర్చోబెడదామంటే నీకు ఖాళీ లేదు. ఎందుకంటే అన్ని గదులు నీకు ఇష్టం. ఆ గదులన్నీ నీకు ఇష్టమైన గదులు. ఏ గదిలో కూర్చోబెడితే ఆ గది క్లీన్ చేయాలంటే నీకు భయం. అందుకని యేసుకు ఆహ్వానం లేదు. ఒకవేళ మీ ఇంట్లో గనక ఆహ్వానం ఉంటే ఆ ఇల్లు ఇలా ఉంటుంది. యేసయ్య వచ్చిన ఇల్లు కొరత లేని ఇల్లుగా ఉంటుంది. ఇది చూడండి, బొమ్మ. యేసు ప్రభు ఆ బాణాలు నింపిస్తున్నారు. ఒకసారి పాస్ చేయండి. యేసు ప్రభు అందరి కుటుంబాల్లో కొరత లేకుండా ఉండాలి అంటే, అందరి జీవితాలు బాగుండాలి అంటే, ఆ కుటుంబాలు బాగుండాలంటే, యేసయ్య మీ కుటుంబంలో ఉండాలి అంటే, మీ పిల్లలు బాగుండాలి, మీ భర్త బాగుండాలి, మీరు బాగుండాలంటే మీరు యేసుని ఆహ్వానించాలి. మీరు ఒక ఫంక్షన్ చేసుకుంటున్నారు, ఓ పెళ్ళికి పిలుస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మీ అందరికీ ఇంపార్టెంట్ ఏంటంటే దేవుడు. కానీ మనం లాస్ట్లో దేవుడికి ప్రాధాన్యత ఇస్తాం. ఫస్ట్ ఇన్విటేషన్ దేవుడికి ఇవ్వాలి. అంటే ఇన్విటేషన్ ఇవ్వాలంటే ఒకరోజు ప్రార్థనలో కూర్చొని, ప్రభువా మేము ఫంక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం, నీ చిత్తం అయితే ఇది జరగదు చూడని ప్రార్థిస్తే, అప్పుడు ప్రకృతి నుంచి తుఫాన్లు రావు, లేదా ప్రభుత్వం నుంచి ఏ ఆంక్షలు రావు. అవన్నీ దేవుడు ఆధీనంలో ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాం? మనం ముహూర్తాలు చూసుకుంటాం, వాళ్ళు చెప్పిన మాటలు వింటాం, వీళ్ళు చెప్పిన మాటలు వింటాం, వాళ్ళందరికీ మనుషులకు అనుకూలమైన టైంలో మనం ఫంక్షన్ చేస్తాం. అది దేవుడి చిత్తం మనం ఎప్పుడు అడగం. కాబట్టి ఆ ఫంక్షన్లు పాడైపోతాయి, ఆ జరిగిన పెళ్ళిళ్ళు బ్రేక్ అయిపోతాయి. కాబట్టి మీ ఇంట్లో కొదువు లేకుండా, కొరత లేకుండా ఉండాలంటే యేసు మీ ఇంట్లో ప్రథమ ఆహ్వానంగా ఉండాలి. 3 ఇల్లు అయిపోయాయి. చెప్పండి పాస్టర్, ఏమేమి ఇల్లు చెప్పాను? రెండో ఇల్లు, మూడో ఇల్లు, నాలుగో ఇల్లు శాశ్వతమైన గృహము. శాశ్వతమైన గృహము. ఆఖరి ఇల్లు శాశ్వతమైన గృహము. యోహాను సువార్త 14వ అధ్యాయం యేసు ప్రభు చెప్తున్న మాటలు. 14వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. 1 నుంచి కలవరపడనీయబడి దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా ఎందులో విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున. ఈ లాస్ట్ గృహము శాశ్వత గృహం పరలోకంలో ఉంటుంది. ఇక్కడ బంగారు వీధులు ఉంటాయి, కరెంటు పోట ఉండదు, ట్యాక్సులు కట్ట ఉండదు, దోమలు, ఈగలు, పందులు, కుక్కలు ఏమీ ఉండవు. మనశ్శాంతి ఉంటుంది, రోగాలుండవు, రొప్పులుండవు, బాధలుండవు, కన్నీరు చొక్కు ఉండదు. ఇలాంటి గృహానికి మీరందరూ వెళ్ళాలంటే ఈ అన్ని గృహాల్లో మీరు జీవించాలి. ఇది దేవుడిచ్చిన మాట. ఈ వార్షికోత్సవం సందర్భంగా అందరిని ఏం కోరుకుంటున్నానంటే, మీరు ఎలా ఉన్నారో నాకైతే తెలీదు. దేవుడు నాకు ఈరోజు ఈ వాక్యం చెప్పమని చెప్పాడు, నేను చెప్పాను. వాక్యం నేను విత్తి వెళ్తున్నాను. ప్రతి సంవత్సరం నేను ఇలానే చెప్తున్నాను, నేను వాక్యానుసారంగా జీవిస్తాను సార్ అని మీరు అనుకుంటున్నారు, కానీ జీవించలేకపోతున్నారు. మీకు శక్తి తాలినప్పుడు దేవుని సహాయం అడగండి, దేవుడు సహాయం చేస్తాడు. మీరు మరింతగా ఎదగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రతి యానివర్సరీ కూడా వారు వచ్చి మంచి వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. మంచి సాక్ష్యాన్ని కూడా చెప్పారు. ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన సర్వశక్తి గల దేవుడు కాబట్టి 2 చేతులు ఆకాశంలో పెట్టి పరిశుద్ధుడు 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 అని ప్రతి గానము చేస్తున్నటువంటి దేవదూతలు దేవుడిని చూపిస్తూ ఉన్నాయి. మానవుడిగా దేవుడిని ఆరాధించలేకపోతున్నాం, దేవుడిని స్తుతించలేకపోతున్నాం, దేవుడిని కనపరచలేకపోతున్నాం. 2 చేతులు పెట్టి పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు. నువ్వే మా దేవుడు, నువ్వే మా రక్షకుడు, తండ్రి మీకు స్తుతిస్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా 2 చేతులు పెట్టి దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా
గట్టిగా క్షేమం పెడుతూ దేవాలయ ఆకర్షణ నడిపిస్తున్నదిగా మీకు వందనాలు, దీవిస్తున్నదిగా మీకు వందనాలు. నేను సంస్కరించలేక నాకు విడిచిన తండ్రి చీకటి ప్రార్థనలను యేసు నామములో విడిపించినదిగా మీకు వందనాలు. వెళ్ళవలసిన దానికి మీకు వందనాలు. నీకే మహిమ ఆధిక్యమైన ఇబ్బంది నుంచి సమస్య నుంచి విడిపించిన తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చెప్పండి పరిశుద్ధాత్మ ప్రభువుని ఆత్మీయంగా ప్రార్థిస్తున్నాను. ప్రతిఒక్కరు కూర్చుని గాక ప్రతిఒక్కరు నిమ్మగా స్తుతిస్తున్నారు, నిమ్మగా గణపరుస్తున్నారు. అభివృద్ధి కొరదారు. గ్లోరీ హల్లెలూయా గ్లోరీ శిఖర బాబా గ్లోరీ శిఖర బాబా. గట్టిగా చెప్పండి పిల్లలు అభివృద్ధి కొరదారు 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 దేవాది కొరదారు. తల్లిదండ్రులు, నేను, నా తమ్ముళ్ళు అందరూ కూడా విగ్రహార్హులమేండి. దేవుడు అంటే దేవుడు విలువ తెలియదు, మాలోడు దేవుడు అనివాడు అండి. మేము మ్యారేజ్ అయిందండి, హిందూ మ్యారేజ్ అండి. మ్యారేజ్ కూడా హిందూ మ్యారేజ్ అండి. మా అమ్మాయి పుట్టిందండి. అమ్మాయి 9వ నెలనే మా అత్తయ్య గారి ఇంటికి తీసుకువెళ్ళారండి. 9వ నెలనే తీసుకువెళ్ళిన తర్వాత అపవాది మమ్మల్ని ఆవరించిందండి, తల్లిని బిడ్డను కూడా. అపవాది ఆవరించినప్పుడు మా నాన్నగారు ఇంకా మా బంధువులు అందరూ కూడా ఎన్నో ఊరు తిప్పారండి. తిప్పినా కూడా నన్ను కూడా చెప్పులు తీసుకొట్టడం, ఆఖరికి పంది రెట్లు ఉంటాయి అన్నీ నాకు అపవాది నా మీద లేనప్పుడు అని తెలిసిందండి. నేను చాలా బాధపడ్డానండి. కొడుతుంటే దెబ్బలు కూడా నాకు తగిలియండి. నేనేమో అపవాది నా ఒంటి మీద లేనప్పుడు నేను చెప్తే వినేవారు కదా, అపవాది నన్నాలో ఉందేమో అని వాళ్ళు కొట్టేసేవారు. చాలా దిక్కుని తీసుకెళ్ళారండి. అక్కడే వదిలేదండి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మామూలు అండి, పిచ్చి పిచ్చి కేకలు, చెడ్డపెట్టు కూడా విపరీతం అని పేసేయండి. ఇంకా మేము దీన్ని వెళ్ళగొట్టలేకపోతున్నాను. మా నాన్నగారిని తీసుకొచ్చి మా అత్తయ్య గారి ఇంటికి తీసుకొచ్చారంటే అండి, నేనైతే గిఫ్ట్లో లేను, నా కుమార్తె కూడా గిఫ్ట్లో లేదని ఎప్పుడు పేసేయండి. భయం అండి నాకు, ఎవరు నా దగ్గర లేకపోతే విపరీతం భయం. ఒకరోజు మా పాస్టర్ గారు, అప్పుడు నేను దేవుడు నమ్ముకోలేదండి, మా పాస్టర్ గారు మరి ఎలా వచ్చారో నాకు తెలీదు. పాస్టర్ గారు ఇంటికి వచ్చారంట. అమ్మ మన చర్చికి తీసుకొచ్చండి. ఇక్కడ చర్చి గట్రా ఏం ఉండేది కాదండి, చిన్న పాప ఉండేదండి. మన చర్చికి తీసుకొచ్చేయండి, దాని పని నేను చూసుకుంటానని అన్నారంటే అండి మా పాస్టర్ గారు.
నా కుమార్తె నేను కూడా అయోమయం గలిపిలండి. ఆహారం లేని స్థితి, నిద్ర కూడా పట్టింది కాదండి. అలాంటిది నా భర్త, నా ఇద్దరు మధ్యగారులు అండి, అత్తయ్య గారు, మావయ్య గారు ఈ మందిరంలోనే మా పాస్టర్ గారు ఒక వారం రోజులు ఉంచారంటే అండి. మా పాస్టర్ గారు ఇది మటు మా కొరకైతే చాలా సేవ చేశారండి. రాత్రులు అనగా పగలనగా ఆయన మందిరంలో ఉంచి మమ్మల్ని నా చిన్న సంటి పెట్టిన గుండ్లు కత్తుకుని నా తల మీద చేసి ఎప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేసేవారండి. అలా ఒక వారం రోజులు ఉంచారండి. శుక్రవారం నైట్ శుక్రవారం పొద్దుట మీ ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసం ఉండండి, కటిక ఉపవాసం ఉండండి అని చెప్పారంటే అండి. చెప్పినప్పుడు కటిక ఉపవాసం ఉన్నామండి. ఉన్నప్పుడు ఇవన్నీ తీసేయమన్నారండి. మంత్రించి కట్టిన అన్నీ తీసేయమన్నారండి. మా ఆయన గారు మెడలో జంజు ఉండేదండి, జంజు కూడా తీసేయమన్నారంటే అండి. అవి ఆ మంత్రించి కట్టిన తీసిన తర్వాత ఉపవాసం ఉండి ఆ నైటు ఆ భర్తకి ఒక ఫ్రెండ్ లాగా వచ్చి, అదే శ్రీను ఇక్కడ ఉన్నారు అని అడిగారంటే అండి. ఇక మా ఆవిడకి బాగాలేదండి, అందుకే నేను ఉన్నాను ఇక్కడ అని అంటే, అయితే ఇంకొక 2 రోజుల్లో వెళ్ళిపోతే మీరు ఇంటికి వెళ్ళిపోదురుగాలే అని అన్నారంటే అండి ఆ ఫ్రెండ్. అన్నప్పుడు ఆదివారం మంచి ఆరాధన జరుగుతుందండి. ఆరాధన జరుగుతున్నప్పుడు నాకు ఏదో అయిపోయినట్టుగా భయం వచ్చేసండి. ఏసే అగ్ని కాలిపోతుందని నాలో నా అబ్బాయి ఒక ఆవిడ మీదకి వచ్చేసి వెళ్ళిపోయిందండి. ఇంకా నాకు అప్పటి నుంచి కూడా భయం లేదండి. దేవునికి స్తోత్రం. ఈ ఒక్క కార్యమే కదండి, అనేక కార్యాలండి. నేను మా గురించి ప్రార్థించినప్పుడు అనేక కార్యాలు జరిగాయండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఇటువంటి చీకటి కూడా మాకు కనపడతాం కానీ ఎవరిలో కనపడతాం కానీ లేదండి. నాలో భయం పోయిందండి. అప్పటి నుంచి కూడా మీ దేవుడిని నమ్ముకున్నానండి. నా ద్వారా నా మధ్యగారులు ఇద్దరు రక్షణ పొందారండి. తోటికోళ్ళు ఇద్దరు దేవుడిని నమ్ముకున్నారండి. అత్తయ్య గారు, మావయ్య గారు దేవుడిని నమ్ముకున్నారు. నా భర్త రక్షణ పొందారండి. నా ఇద్దరు కుమార్తెలు కూడా రక్షణ పొందారండి. నేనైతే వివాహాలు కూడా రక్షణ పొందిన వారు నేను చేయాలని అనుకున్నానండి. దేవుడు కూడా అలాగే జరిగించారండి. దేవుడికి ఏమి ఇచ్చినా రుణం తీర్చలేనండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. మేము వేరే చర్చికి వెళ్ళి ఉన్నప్పుడు అయితే ఇంకా చనిపోతామన్నట్టు అయిపోయిందండి. కళ్ళు తెరవని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేయాలి అర్థం అవ్వలేదండి. మేము వేరే చర్చికి వెళ్ళేవాళ్ళండి. అయ్యగారు ఊరు వెళ్ళారంటండి. అయితే ఇంకా ఏంటి పిల్లల పరిస్థితి ఎలా అయిపోయింది, ఇంకా ఈ అమ్మాయికి దక్కదని సమ్మాలు ఏడుతూ ఉన్నాడండి. అయితే నాన్న వెళ్ళి ఒకసారి అయ్యగారు ఉన్నదేమో చూసి ప్రార్థన చేయాలనేసి పిలిపించారండి. అయ్యగారు పిలిచి ప్రార్థన చేసేంత వరకు నాలో అయితే బలహీనత ఉందండి, వేరే ఏమీ లేదండి. అయితే అయ్యగారు వచ్చి ప్రార్థన చేసేటప్పుడు కల్లా కొళ్ళు తెలియదండి. అయ్యగారు వచ్చి ప్రార్థన చేసినప్పుడు అమ్మలో ఒక దురాత్మ వచ్చి మాట్లాడేదండి. నేను అతను తీసుకెళ్ళిపోతాననేసి ఎన్నో భయంకరంగా మాట్లాడేదండి. అది చూసుకొని నీరసంగా ఉందని ఎవరో చుట్టుపక్కల కూడా దగ్గరకు వచ్చేవారు కాదండి. వాళ్ళకి మా దగ్గరికి వచ్చేదేమో మేము ఎవరిపోతామని కనీసం ఎవరో వచ్చేవారు కాదండి మా ఇంటికి కూడా. అయితే అయ్యారు చర్చిలోకి వచ్చిందమ్మా, ఈ అమ్మాయి పరిస్థితి అసలు బాగాలేదని చర్చికి వచ్చామండి. మేము 3 రాత్రులు ఇక్కడే ఉన్నామండి. అయ్యగారు ప్రార్థన చేయగా దేవుడు నా జీవితంలో ఎంతో బలమైన కార్యం చేశాడండి. ఎలా ఉంటే కేవలం ఆయన కృపనండి. మా పాప విషయంలో కూడానండి ఎన్నోసార్లు దురాత్మ వచ్చిందండి. నాకైతే చాలా భయం వేసిందండి. అలా పాపకున్న ప్రతిసారి అయ్యారు ఫోన్ చేసినప్పుడు ప్రార్థన చేసేవారండి. లేకపోతే మా ఇంటికి వచ్చి ప్రార్థన చేసేవారు, అయితే చర్చికి తీసుకొచ్చేదానండి. ఒకరోజు అయ్యారు చర్చిలో పడుకోమన్నారండి. అయితే చర్చిలో పడుకున్నప్పుడు పాప అయితే చర్చిలో ఒకటే ఉందంటండి. ఉన్నప్పుడు ఒక గీత చుట్టూ గీసి ఉందంటండి, చుట్టూ అగ్ని మండుతూ ఉందంటండి. కానీ ఎన్నో దగ్గరికి వచ్చి అంటండి, కానీ అగ్ని
వల్ల ఏమీ ఆ పాపం చేయలేకపోయిందంటే ఎన్నో అద్భుతమైన రీతిలో అయ్యగారి ప్రార్థన వల్ల ఈ సంఘంలో చాలా అద్భుతమైంది. నా విషయంలో కూడా, నా భర్త విషయంలో కూడా నేను ఎన్నో అనుభవించానండి. నా భర్త ఎంతగానో ఉండేవాడండి. దేవుడు ఎంతగా మార్చాడండి. చర్చి కూడా సరిగా వచ్చేవారు కాదండి. దేవుడు కృపని నా భర్తను ఎంతగానో ఈరోజు మార్చి దేవుని సన్నిధిలో కుటుంబం అంతా బాగుపడుతుందంటే కేవలం ఆయన కృపేనండి. ఎలా బలహీనంగా ఉన్నప్పటికీ నన్ను చర్చిలోకి వచ్చి పడుకుని ప్రార్థన చేసుకుని అయ్యగారితో ప్రార్థన చేయించుకున్నప్పుడు అనేక మనస్వస్థతలండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఇచ్చిన వందనండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. సాక్ష్యం అంటే మాకైతే వివాహం అయిందండి. అయినప్పుడు 2 బాబులు పుట్టాక పాప పుట్టిందండి. పాప పుట్టినప్పుడు హాస్పిటల్లో పుట్టినప్పుడు మా అయ్యగారు వచ్చి చూసి వైజాగ్లో ఉద్యోగం చేసుకునేవారండి. వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయిన తర్వాత ఆపరేషన్ చేశారండి. చేసిన తర్వాత ఆ రాత్రి పడుకున్నప్పుడు పుట్లు చలిపోతాయని అందరూ అనేవారండి. అంటే బాబా చలిపోతాయేమో అనుకున్నారు. కానీ నేను ప్రార్థనకి వెళ్ళేదానండి. మా ఇంటికి వెళ్ళినప్పుడు అందరిలో ఉన్నప్పుడు ప్రార్థనకి వెళ్ళేదానండి. ఇక్కడికి వచ్చేకండి ప్రార్థన లేదండి, మాకు చర్చ లేదండి. అప్పుడప్పుడు ఒక రోడ్డు మొన్న పెద్దయ్య గారి చర్చిలోకి 3 సార్లు 5 సార్లు వెళ్ళానండి. ఆగిపోయానండి. వరకు నేను వెళ్ళామంటే ఆగిపోయామండి. అప్పుడు మాకు మందిరం లేదండి. ఇక్కడైతే పెంటని మురుగు పందులు దొరికియండి. స్థలం అయితేనే నాకు చిన్న ఆపరేషన్ చేసి పడుకోబెట్టిన రాత్రి ఆకాశం నుంచి తెల్ల వస్త్రాలతో ప్రభు గారు దిగారండి. కూడా దేవదూత కూడా దిగిందండి. ఇది నిజమైన సాక్ష్యం నాకు వచ్చిందండి. దర్శనం అయితే దిగినప్పుడు నాకు ఎర్రట ఇండిషన్ చెదగొట్టి చేసేరని చేతికి చేసినప్పుడు అలా వచ్చిన దేవుడు వచ్చినట్టు వెళ్ళిపోలేదండి. ఈ స్థలంలోకి వచ్చాడండి దేవుడు అయితే. ఈ స్థలంలోకి వచ్చి 2 చేతులు చాపి ఈ స్థలాన్ని ఎంతగానో దీవించాడండి. దీవించినప్పుడు నేను అలా చూస్తాను ఉన్నానండి. మంచం మీద పడుకుని దర్శనం అలా చూస్తాను ఉన్నానండి నిజంగానే. అప్పుడు మా అయ్యగారు వచ్చి చిన్న పాట 120 ఆకు పడి పాట కట్టారండి. కట్టినప్పుడు మా దగ్గర అయితే ఏమీ లేదండి. ఏమైతే పేదవారం అండి. దేశాల మీద బకెట్ల మీద వాయిద్యం వాయించి అలా వచ్చి దాని పాటలు పాడుకుని వాడండి మా అయ్యగారు. మేము కూడా దేవుడు అంతగా ముందే మా అయ్యగారిని మీ ఊళ్ళో సేవ చేయని చెప్పేవారంటే మాకు తెలియదు. కానీ మా తిరుగు కట్టారండి. మేము మురుగు స్థలంలోనే ఆరాధించేవాళ్ళం అండి. వారంతుంటే చేయగా తీసేవాళ్ళం అండి. ఈ స్థలం అయితే మళ్ళా ఆరిపోయాక వర్గాలు వేసి మళ్ళా కూర్చుండేవాడు అండి. మళ్ళా ఒకసారి అయితే మా అయ్యగారు ఎన్నో బాధలు పడి పునాలు కట్టారండి. మేము చీకట్లో ఆరాధిస్తామండి. ఆరాధించేటప్పుడు డాక్టర్ గారు వచ్చారండి. మా మంచికి డాక్టర్ గారు వచ్చి ఈ సంవత్సరం ఇలా చీకట్లో ఉన్నారు కానీ వచ్చే సంవత్సరం మీరు గొప్ప మందిరంలో ఉంటారమ్మా అని నిజంగా దేవుడు పలికాడండి. నిజంగా మాకు దేవుడు ఇచ్చారండి మందిరం ఇచ్చారు. మాదైతే మేమైతే చాలా పేదవారం అండి. మా దగ్గర అయితే ఏమి లేదు. మా దగ్గర అయితే దీవారాత్రులు మా సంఘ పిల్లలు బాగోవాలి, మా కుటుంబాలు బాగోవాలని ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారండి. మా పిల్లలకి వివాహాలు జరిగిందంటే మేము గృహాలు కడుతున్నామంటే మా అయ్యగారు ప్రార్థన ఏంటి దివారాత్రులు మా కోసము, మా సంఘము కోసం, మా గ్రామాల కోసం, అనేక కోసం ఆయన ఎప్పుడు నిద్రపోతారో మాకు తెలియదు. కానీ ప్రతి దివారాత్రులు మా అయ్యగారు అయితే మా కోసం అలా ప్రార్థిస్తూనే ఉంటారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. అది కాకుండా నా భర్త ఆడి మీద కురుపులు ఉంటాయండి. ఆ కురుపులు ఎన్ని మందులు వేసినా పోలేదండి. మా అయ్యగారు తీసుకెళ్ళి రక్షణ తీసినప్పుడు ఆ కాడ ఎంతో మృదుపుగా అయిపోయింది. ఇప్పుడుగా కురుపు కానీ మచ్చ కానీ ఏమీ కనపడలేదండి. మా పాపని హాస్పిటల్ తీసుకెళ్తాను అడుగుతున్నారండి డాక్టర్లు అయితే. మా అయ్యగారు ప్రార్థన వల్ల మా పాప నడుస్తుందండి. ఇప్పుడైతే మంచి లేదు కానీ 22 సంవత్సరాలు బతికిందండి. ఆవిడ బతుకుదని వారండి అందరూ. మా అయ్యగారు ప్రార్థన వల్ల ఆవిడ ఎంతగానో బతికింది నిలుస్తుందండి. అసలు అయితే మా కుటుంబం ఇంకా దేవుడు ఎదిగినాను. ఎంతగానో ప్రార్థనలు జ్ఞాపం చేసుకున్నాడు. కొత్త సాక్షి దేవుడు దీవించగాక.
తారమ్మ గారు అలాగే రాహీల్ గారు ఇలాగ నాకు బలమైనటువంటి ఒక సంఘముగా అంటే ప్రార్థనా పరులుగా ఉండేవారు. ఎంతో చక్కగా నా ప్రోత్సాహానికి నేను విశ్వాసులు కూడా గుమ్మాల పెట్టేవాళ్ళు. ఆవిడ చెప్పినట్లుగా చిన్న మరి 20 ఆకులు అంటే చిన్న మందులు పెట్టడం, ఈ స్థలం అంతా కూడా పంతులతో ఉండేది. అయితే నేను 5 మరి వైజాగ్ వెళ్ళినప్పుడు ఉద్యోగరీత్యా వెళ్ళినప్పుడు దేవుడు నాతో మాట్లాడి స్థలం చూపించి అక్కడికి వెళ్ళి నువ్వు మందులు కట్టు, నేను ఉన్నాను, ఈ స్పాన్సర్ పంపిస్తానని చెప్పారు. మళ్ళీ ఇక్కడ రావడం నాకు ఆ వాక్యం తెలియదు, ప్రార్థన తెలియదు, పాట రాదు, నాకేమి రాదు, నాకేం చేయాలో తెలియదు. ఒక పాస్టర్ గారు తెలిసాక నాకేం రాదు, దయచేసి మీరు నాకు సహకరించండి అని చెప్పి అన్నప్పుడు ఆయన వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు. కానీ నాకు ఎప్పుడు బైబిల్ చదవని కానీ పాట పాడని కానీ అనుభవం కాదు. అయితే ఒకరోజు దేవుడు అడిగాను, నిన్ను పిలిచానా అతను పిలిచాను అడిగితే నన్ను పిలిచాను, కానీ నాకు రాదు ప్రభావం ఏం చేయాలని నాకు రాదనుకుంటాను అంటే ఒక మీరు నిలబడితే నేను మాట్లాడతాను. ఒక ఆదివారం నేను నిలబడే సమయం వచ్చింది. ఏం చేయాలి తినడం లేదా అట్లయినా వచ్చేటువంటి ఫస్ట్ గా నీకు రావద్దండి, దేవుడు నన్ను మాట్లాడమని చెప్పాను. నిలబడి ఏం చెప్పారో నాకు తెలియదు. కళ్ళు మూసుకొని చాలా విషయాలు మరి సంఘంతో మాట్లాడినప్పుడు 10-15 మంది అలా ఉండేవారు. మరి ఉన్నప్పుడు వాళ్ళే నా సంఘంలో ఉన్నట్టు ఉన్నప్పుడు మరి దేవుడు అద్భుతంగా ఆ రోజు మాట్లాడుకున్నాడు. అక్కడి నుంచి దేవుడు ఆయన ఇచ్చినటువంటి మాటలే సంఘాన్ని బోధిస్తూ వచ్చారు. మరి అద్భుతంగా మంద విషయంలో కూడా డాక్టర్ గారు 2000లో పరిశ్రమ అయ్యారు. ఆయన 2000లో పరిశ్రమ అయినప్పుడు మరి స్థిరమ్మ గారి ద్వారా పరిశ్రమ అయ్యారు. వారిని పరిశ్రమ చేశారు. పరిశ్రమ చేసినప్పుడు డాక్టర్ గారు పెద్దగా ఎదుగుదల లేదు, ఒక చిన్నది దాంట్లో అద్దెకు ఉండేవాళ్ళు అన్నమాట. చోటి హాస్పిటల్ ఉండేది అక్కడ అద్దెకు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళ నాన్నగారు మొట్టమొదటి దగ్గర మొత్తాన్ని అన్నారు ఆ సాక్ష్యాన్ని, కానీ వాళ్ళు చనిపోయారు. తర్వాత అమ్మగారు పరిశ్రమ అయ్యారు. అమ్మగారు పరిశ్రమ అయిన తర్వాత డాక్టర్ గారు 2004 సంవత్సరం మరి డిసెంబర్ నెల 23వ తారీఖున జరుగుతున్న మరి క్రిస్మస్ కార్యక్రమానికి ఆయన పిలిచారు. డాక్టర్ గారు వచ్చారు. చిన్న దీపాలతో అంటే చిన్న కొవ్వొత్తులు వెలిగించుకొని ఆరాధిస్తున్నాం. ఆ టైంలో దేవుడు వారితో మాట్లాడారు. ఈవేళ టైంలో వచ్చేస్తున్నాం, వచ్చిన బిల్డింగ్లో ఉంటారు చెప్పారు. అన్నట్టుగానే అద్భుతంగా వారు 5 లక్షల రూపాయలు పెట్టి నాకు మందులు కట్టించారు. తదుపరి కథనాల్లో కూడా ఒక స్థలం కొన్నాను. అది 4000 గదులు కొన్నాను. చాలా బాధపడుతున్నాను. అది దాన్ని కూడా మా డాక్టర్ గారి అమ్మగారు మరి హెల్ప్ చేశారు. హెల్ప్ చేసిన దాన్ని బట్టి అక్కడ కూడా మందులు పెట్టారు. అలా గృహం కూడా ఉండాలి. డాక్టర్ గారు అమ్మగారు అంటే డాక్టర్ గారు కూడా గృహాల కోసం కూడా కొంచెం సాయం చేశారు. అలాగే బిడ్డల వివాహ విషయంలో కూడా మరి ఎంతో సాయం చేశారు. మరి ఇందాక వారు చెప్పారు 650 చర్చిలు వారు నిర్మాణం చేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత. అలాంటి గొప్ప డాక్టర్ గారు నిజంగా మన ఏరియా రావడం నిజంగా చాలా సంతోషం, చాలా ఆనందం. నిజంగా ఈరోజు ప్రభు క్రీస్తు యొక్క సేవల ద్వారా మీరు వింటున్నారు. ఈ సేవ ద్వారా పెట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా దయచేసి అనేక మందికి తెలిసినట్టుగా మీరందరూ కూడా దీన్ని షేర్ చేయండి. ఈ సేవల ద్వారా మేము సువార్త చేస్తున్నాం, దేవుని యొక్క వాక్యం అందిస్తున్నాం. మరి ఆరాధన అనేటువంటి దానికి ఎక్కువగా మరి అధినేత అయినటువంటి సూర్యరాశి గారు మరి దీనికి అధినేతగా ఉండే వారు ఎంతో చక్కగా నడిపిస్తున్నారు. మేము అనుకున్నాం యూట్యూబ్లో మాట్లాడాలంటే, టీవీలో మాట్లాడాలంటే ఇంకా అరగంటకి 12,000 కావాలి, లేక 15,000 కావాలనుకున్నాం. మరి దేవుడు మహాకృప బట్టి ప్రభు యొక్క క్రిస్టియన్ సేవల వారు ఒక అందుబాటులోకి వచ్చి తక్కువకి మేము మాట్లాడడానికి లేక మేము పాడడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే టీవీలో మరి మంచి సాక్ష్యాలు కూడా విన్నారు. ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. మళ్ళా
మరి 7వ తారీఖున మరి ప్రభు వాళ్ళు ఉంటుంది. ఆ రోజు భోజన కార్యక్రమం కూడా ఉంటుంది. ఆ రోజు అనేక మంది వస్తారు. ఆ రోజు మరి ప్రభు యొక్క క్రీస్తు సేవలు మన కూడా మన మధ్యలో ఉంటారు. ఆ రోజు పాటలు, ఆరాధన, సాక్ష్యాలు కూడా ఉంటాయి. దేవుని చిత్తమైతే ఆ రోజు ప్రిపేర్ అవ్వండి. మరి ఇంత చక్కని అవకాశం ఇచ్చినటువంటి ప్రభు క్రిస్టియన్ సేవల వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సభలో మనం వచ్చినటువంటి దైవజనులు మరి యూపీఏ ప్రెసిడెంట్ గారు నూతనంగా ఎన్నికైనటువంటి గొప్ప దైవజనులు, భవిష్యత్తులు మంచి భక్తులు కూడా చెప్పచ్చు. మంచి సేవకులకు హెల్పింగ్ నేచర్గా చాలా ఉపయోగపడుతూ ఉంటారు. అటువంటి సేవకులు నిజంగా సంతోషంగా కష్టపడుతూ అందరూ కూడా 20వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా అందరికీ వందనాలండి. వందనాలు. సమయం 1:33 అవుతుంది. నాకైతే ఆకలిస్తుంది. ఒక మాట మిమ్మల్ని బలపరచడానికి నేను మాట చెప్పి నేను ముగిస్తాను. దేవుడని యెహోవా కన్నులు సంవత్సరాలు మొదలుపెట్టిన సంవత్సరం వరకు కూడా కాపాడుతుందని ద్వితీయోపదేశ కాలంలో రాయబడి. ప్రసల్ పాస్టర్ గారు నాకు అనేక సంవత్సరాలుగా నేను ఎరిగిన మేము మంచి స్నేహితులు. యూపీఏలో యునైటెడ్ పాస్టర్స్ ఫెలోషిప్లో వారు మంచి ప్రెసిడెంట్గా పనిచేశారు. రెండవదిగా ఇప్పుడు ప్రెసిడెంట్ కాకినాడ డిస్ట్రిక్ట్ పాస్టర్స్ ఫెలోషిప్కి రీజనల్గా ఫెలోషిప్ తరఫున పనిచేస్తూ ఉన్నారు. దేవుడు వారిని అంచెలంచెలుగా దేవుడి పరిచయంలో వాడుకుంటూ ఉన్నారు. ఇందాక చాలామంది అనేక సాక్ష్యాలు చెప్పారు. దీని వెనక ఒక కారణం ఏంటంటే ప్రేయర్ఫుల్ సపోర్ట్. మీ పాస్టర్ గారు చాలా ప్రార్థనా పరుడు, ఎక్కువగా ప్రభువులో గడుపుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు. అమ్మగారు ప్రార్థనా పరురాలు, దేవుళ్ళలో ఎక్కువగా ఉంటారు కనుక మరి వారి బిడ్డలు అందరికీ కూడా దేవుని పరిచర్యలో ఉన్నందున సంఘ బిడ్డలు అనేటువంటి మీరు కూడా ఆత్మీయంగా మీరు ఎదుగుతున్నందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి రా, దేవునికి మహిమ కలుగును గాక. 20వ వార్షిక చర్చ్ యానివర్సరీ సందర్భంగా ఎవరో చాలామంది అయ్యారు చెప్పారు, చర్చ్ కట్టారు, ఒకప్పుడు ఏమి ఉండేది కాదు. మరి మనం ఏం చేయాలి? చర్చికి మనం ఏం చేయాలి? సంఘానికి మనం ఏం చేయాలి? దేవునికి మనం ఏం చేయాలి అని ఒక మాట చెప్తాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నీ తరపున ఒక వస్తువు మందిరంలో ఉండాలి. నీ కుటుంబం తరపున ఏదో ఒకటి ప్రభు సన్నిధిలో కనిపించాలి. అది నిజమైన భక్తి. రైట్. దేవుడు ఎన్నో మేలులు చేశారు, అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకారాలు చేశారు. ఈ సంవత్సరం 20 సంవత్సరాలు ఏకదాటిగా చర్చి నిర్మించిన ప్రారంభం కూడా అనేక సమస్యలు, అనేక శోధనలు, అనేక ఇక్కట్లు కలిగినప్పుడు కూడా దేవుడు ఆయన కాపుదల్లో దేవుని సేవకుల కుటుంబాన్ని, సంఘ బిడ్డలని కాపాడుతూ వచ్చారు. కనుక ఆయనకి ఈ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయడం అయింది. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ఇందాక చదివే కీర్తనలో నీ ఆవరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్ఠ పరిశుద్ధమైన మందిరం. ఈ సన్నిధిలో ప్రసన్నత ఉన్నది. ఈ సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధాత్మశక్తి ఉన్నది కనుక దేవుడు అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తూ ఉన్నాడు. పిల్లల్ని ముగిస్తూ ఉన్నాము. మనము దేవుని సన్నిధిలో నిజమైన భక్తి ఏంటంటే నా కుటుంబం తరపున నా వరకు నేను ఏమి దేవుని సన్నిధిలో ఇవ్వగలను. చాలామంది ఫ్యాన్స్ ఇచ్చారు, మరొకటి ఏమి ఇచ్చారు, ఇవన్నీ ఏమి ఇచ్చారు. ఇవన్నీ కూడా వారి దేవుని పరిచర్య కొరకు సహకరించారు. ఎక్కువ పాటలు పాడడం సంతోషం, మంచిగా వాక్యం చెప్పగల సంతోషం, గంట సేపు సాక్ష్యం చెప్పగల సంతోషం, 2 గంటల ప్రసంగం చేయగల సంతోషం, మంచి పరిచర్య చేయగల సంతోషం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా దేవునికి ఇష్టమైనది తెలుసా? దేవుని మందిరంలో దేవుని పరిచర్య కొరకు నీవు దేవుని కుప్పలను విప్పి దేవుని పరిచర్య కొరకు మనం సహకరించాలి. అది ఏ రూపాన కావచ్చు, వస్త్ర రూపాన కావచ్చు, ధన రూపం కావచ్చు, శ్రమ దినాన్ని కావచ్చు, ఏ రూపాన కావచ్చు. నిజమైన భక్తి అంటే తెలుసండి, దేవుని పరిచర్య కొరకు సహకరించాలి. ఆ కుటుంబాలు దీవించబడతాయి, అభివృద్ధి అవుతాయి. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను బాగా దీవించిన గాక. రాజ్య సాగించిన అధ్యక్షుల వారు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. యూపీఏ అధ్యక్షులుగా
ప్రెసిడెంట్గా వారు ఎన్నికయ్యారు. వారిని మొట్టమొదటిగా వారిని గౌరవించాలని చర్చి యూనివర్సిటీ సందర్భంగా వారిని గౌరవించాలని అనుకున్నాము. వారిని సభ్యుల్లో సన్మానం చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి వారి ఎదురుకు వస్తే ప్రార్థన చేస్తారు. ప్రేమగల యేసయ్యా, నీ అపారమైన కృపను బట్టి మా ప్రియులు, అభిషక్తులు, మా ఆత్మీయులు, యువలే ప్రార్థన మందిరం అధినేతలు తండ్రి రేవరెండ్ నాయన ప్రశాంత్ పాల్ గారు, తండ్రి అమ్మగారు, వారికి ఇచ్చిన బిడ్డలు నాయన ప్రియ, అలాగే కీర్తన, ప్రియాకి ఇచ్చినటువంటి యజమానులు, వారికి బిడ్డలు దేవా ఎంతగా దీవించబడ్డానికి, సంఘం ఎంతగా తండ్రి హెచ్చించబడ్డానికి, సంఘ కుటుంబాలన్నీ కూడా దీవించబడ్డానికి ఇచ్చిన గొప్ప యోగ్యతను బట్టి నీకు స్తోత్రాలు నాయన. నీకు ఒక స్థిరమైన గృహం కావాలని, పొదుపులేని గృహం కావాలని, శాశ్వతమైన గృహం కావాలని దాన్ని వారు పడినటువంటి ప్రయాసకు తగిన ప్రతిఫలము దేవా మీరు అనుగ్రహించారు. మునుపుడి కంటే అధికమైన మేలుల చేత దేవా దాసులు ఎత్తుపట్టుకోండి నాయన. కొలత లేని ఆత్మచేత నింపి ఇంకా బహుగా విస్తరించబడినట్లుగా నీ మందిరములు అనేక మంది ప్రభువా నాటబడడానికి సహాయించండి. అనేక మంది నూతన ఆత్మల చేత నింపండి నాయన. గత కాలం అంతా కాచి కాపాడారు అయ్యా. నూతన సంవత్సరంలో అడుగుపెట్టారు అయ్యా. తండ్రి నేను యానివర్సరీ ఇక యొక్క కృతజ్ఞత ఈ యొక్క కూడికలో మీరుండి ఎంతవరకు నడిపించారు. వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరు దీవించండి, ఆస్వాదించండి. వాక్యం చెప్పి వెళ్ళిన ఇవ డాక్టర్ గారిని బట్టి, అలాగే చక్కని గ్రీటింగ్ అందించిన మా యూపీ అధ్యక్షులు తండ్రి ప్రేమానందయ్య గారిని బట్టి, స్థానిక దళితులు అమ్మగారు తండ్రి నాయన వారికి ఇచ్చిన పిల్లలను బట్టి నాయన ప్రత్యేకంగా దీవించి ఆస్వాదించి సహాయించమని, ఈ మెండైన దీవెల్లోని ఆశీర్వాదాలతో నింపి నడిపించమని నజరేయుడైన యేసు క్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రార్థనండి. ప్రార్థన చేసే ఒక్క నిమిషం దయచేసి ప్రభు యొక్క క్రిస్టియన్ సేవల వారు ఇక్కడ స్టిక్కర్ అంటించారు. దానికి మీరు తప్పనిసరిగా ఏంటి ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే, అది చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఈ కార్యక్రమం రేపు మన మనుషులకు వస్తుంది, ప్రపంచంలో చూస్తారు కనుక మరొకరికి షేర్ చేయండి. చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అక్కడ బెల్ ఉంటుంది, వెలగొట్టండి. బెల్ ఉంటుంది కదా, మీ యొక్క సెల్లో చూసినప్పుడు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ చేయడం ద్వారా అనేక మంది చూస్తారు, మన కార్యక్రమం చూసి వాళ్ళ సంతోషిస్తారు, వాళ్ళ జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేస్తారు. ప్రార్థన చేసుకోవాలి. లేచి నిలబడదామండి. ప్రార్థన చేసుకుందాం. అమ్మా, ప్రత్యేకంగా మీకు అందరికీ వందనాలు. వచ్చినటువంటి వారందరికీ, అలాగే డాక్టర్ గారికి కూడా వందనాలు. అలాగే మీ యూపీ అధ్యక్షులైనటువంటి మరి రామానంద గారికి కూడా వందనాలు. అలాగే జాకబ్ రాజ్ గారు, జాన్ చక్రవర్తి ఉన్న వారు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనోజ్ గారు ప్రభు క్రిస్టియన్ సేవలో వారు చక్కగా నడిపిస్తున్నారు, వారు కూడా వందనాలు. సూర్యరాజు గారికి కూడా ప్రత్యేక వందనాలు. అలాగే నవీన్ కూడా చక్కగా ఆర్కెస్ట్రా నడిపిస్తున్న వారు కూడా బాగుంది వందనాలు. ఇప్పుడు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమాస్వరూపి దయగలిగిన తండ్రి మీకు వందనాలు. దాని ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా, ఎంతో అద్భుతంగా జరిగించారు. నాయన ఈ స్థలం ఇది, ఈ సమయం ఈ స్థలం మీరే చూపించారు. అయ్యా
ప్రార్థించినప్పుడు మొదలుపెట్టినప్పుడు ఈ స్థలంలో వచ్చినప్పుడు ఎలాంటి రోగస్తులైనా ఎలాంటి బలహీనలైనా మీరు బాగు చేసుకుని పంపిస్తూ ఉన్నారు, స్వస్థపరుస్తున్నారు. అనేక మంది సేవకులు కూడా పురికలుపుతున్నారు. మీకు దేవాలయ తండ్రి మందులు బట్టి 25 సంవత్సరాల వార్షికోత్సవం పురస్కరించుకుని ఆయన కుడి వచ్చిన సంఘస్థులందరినీ కూడా దీవించారు. నువ్వు ప్రార్థన మందిరంలో ప్రతి ఒక్కరు దీవించి మీరు ఆశీర్వదించు. ప్రభు యొక్క క్రిస్టియన్ సేవ వారిని వారి బృందాన్ని చక్కగా ఆయన తీస్తున్నటువంటి వారు దీవించు, ఆశీర్వదించు. ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం. ఈ కార్యక్రమాన్ని సహకరించిన వారందరినీ కూడా దీవించున్నాను. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము చేరువచ్చినటువంటి ప్రార్థన మన యొక్క సంఘ విశ్వాసం. అలాగే దైవజనులకు ప్రభు యొక్క క్రిస్టియన్ సేవ వారికి ఆర్కెస్ట్రా వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సచి యానివర్సరీ సందర్భంగా వచ్చినటువంటి డాక్టర్ గారికి, ప్రేమానందం గారికి, జాకోబ్ గారికి, ఆర్కెస్ట్రా వారికి, ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ వారికి, నూలై ప్రార్థనా సంఘం వారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ అందరిని దీవించునుగాక. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరి విషయంలో దేవుని యొక్క కృప కనికరము చేత దేవుడు నింపునుగాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమాస్వరూపి దయగలిగిన తండ్రి మీకు వందనాలు. ఈ 2024 సంవత్సరము 6వ నెల నాయన ఇదిగో తండ్రి 29వ తారీఖున ఉదయకాల సమయం నుంచి ఇంతవరకు కూడా నాయన 20 సంవత్సరాలు నాయన నీ రెక్కల చాటున దాసి కాసి కాపాడి ఈ మందిరాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. అనేక మంది ఇంకా రక్షణలోకి రావడానికి సహాయం చేయండి. రక్షణ పొందుకున్న వారందరినీ దీవించండి. నువ్వులై ప్రార్థనా మందిరం వారందరినీ, ప్రతి కుటుంబాన్ని దీవించండి నాయన. పెద్దవారిని, చిన్నవారిని, యవనస్తులు, చిన్నపిల్లలను కుటుంబాలుగా మీరు దీవించి మీరు ఆశీర్వదించండి. నువ్వులై ప్రార్థనా మందిరము ద్వారా సేవకులైనటువంటి ఒక సేవకులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. సాలేము పరిసరాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. అలాగే తండ్రి ఇంకా చాలామంది సేవకులు పరిసరికి వెళ్ళారు, వారందరినీ కూడా దీవించాలి. ఈ సమయంలో ఈ కార్యక్రమం ఎంత ఘనంగా మీరు జరిగించిన విధానం బట్టి మీకు వందనాలు. నేను మనకి మహిమ ఘనత ప్రభల పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము చేరువచ్చినటువంటి మనందరకును, అలాగే చక్కగా మరి చక్కని విడదీస్తున్నటువంటి యొక్క ప్రభు యొక్క క్రిస్టియన్ ఛానల్ వారికి, అలాగే తండ్రి ఆర్కెస్ట్రా వారికి, డాక్టర్ గారికి, దైవజనులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాతు నడిపించి దీవించనుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. మీ అందరికి వందనాలు, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మీ అందరిని దీవించనుగాక. ప్రైజ్ లార్డ్. ప్రభు క్రిస్టియన్ ఛానల్ డిసిసి ఛానల్లో ప్రతిరోజు ప్రసారమయ్యే కార్యక్రమాలు, మెసేజెస్, సాంగ్స్, ఇంటర్వ్యూస్, డిబేట్స్, గ్రీటింగ్స్, బర్త్డేస్, యానివర్సరీస్, మూవీస్, బయోగ్రఫీ, టెస్టిమోనీ, లైవ్ ప్రోగ్రామ్స్ నిర్వహించబడతాయి. మరిన్ని వివరాలకు ప్రభు క్రిస్టియన్ ఛానల్, సూర్య కేబుల్ కమ్యూనికేషన్స్, సెల్ 9491056333 and 9491026333.